బిగ్ బాస్ 9 తెలుగు ఇమ్మాన్యుయేల్ కప్ గెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా? తనూజ ఆవేద. బిగ్ బాస్ తెలుగు 9 మంగళవారం ఎపిసోడ్లో ఇమ్మాన్యుయేల్ ఆసక్తికర కామెంట్ చేశాడు. ఈసారి కప్ గెలిస్తే ఎవరికి ముందుగా ఆ కప్ ఇస్తాడో వెల్లడించారు. ఈ క్రమంలో ప్రియురాలికి షాక్ ఇచ్చాడు. 14 వారం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. బిగ్ బాస్ గతంలో ఎప్పుడూ లేని ట్విస్ట్లు, టర్న్లతో హౌజ్ని నడిపిస్తున్నాడు. కొత్త ట్విస్ట్లతో షోపై ఇంట్రెస్ట్ని పెంచుతున్నాడు. ఇక ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు వరుసగా టాస్క్లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఆయా టాస్క్ల్లో టాప్లో ఉన్న వారికి వివిధ రకాల టెస్ట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రోజు వీల్ బ్యారెల్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్లకు ఎక్కువ స్కోర్ లభించింది. తర్వాత టాస్క్లో పాల్గొనకుండా ఉండేందుకు ఒకరిని ఎలిమినేట్ చేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో చాలా వరకు సంజనాకి ఓట్లు పడ్డాయి. దీంతో ఆమె నెక్స్ట్ టాస్క్లో పాల్గొనే అర్హతను కోల్పోయింది. ఇలా బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ల్లో అత్యధికంగా ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్లు స్కోర్ సాధించారు. వీరిద్దరిని ఆడియన్స్ పోలింగ్లోకి వెళ్లారు. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా హౌజ్లోకి కొంతమంది కామన్ ఆడియన్స్ని పంపించారు. వారిని ఓటింగ్కి రిక్వెస్ట్ చేసుకున్నారు వీరిద్దరూ. అదే సమయంలో వారి ప్రశ్నలను ఎదుర్కోవలసి వచ్చింది. మరోవైపు బిగ్ బాస్ కూడా కొన్ని ప్రశ్నలను సంధించారు. మొత్తంగా వారి తెలివిని, ఆలోచన విధానాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో అంతిమంగా ఎక్కువ స్కోర్ సాధించిన ఉన్న ఇమ్మాన్యుయేల్కి మరో ఛాన్స్ ఇచ్చారు. ఆయన ఆడియన్స్తో మరోసారి ఇంటరాక్ట్ అయ్యాడు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అందులో భాగంగా ఒక ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సంధించారు. ఒకవేళ కప్ గెలిస్తే మొదట ఎవరికి ఇస్తావ్? మీ గర్ల్ ఫ్రెండ్కా? మీ మదర్కా? అని ప్రశ్నించారు. దీనికి ఇమ్మాన్యుయేల్ చెబుతూ, తాను అమ్మకే ఇస్తానని తెలిపాడు. తాను చిన్నప్పట్నుంచి అమ్మకి దూరంగా ఉన్నాను. హాస్టల్స్లో వేయడంతో డిగ్రీ వరకు వారికి దూరంగా ఉన్నాను. అమ్మతో ఉన్న రోజులు చాలా తక్కువ. పైగా తాను విన్నర్ కావాలని ఆమె బలంగా కోరుకుంది. అందుకే అమ్మ చేతిలోనే కప్ పెడతాను అని తెలిపారు ఇమ్మాన్యుయేల్. ఈ విషయంలో తన గర్ల్ ఫ్రెండ్ కూడా అర్థం చేసుకుంటుందని, తను కూడా అదే కోరుకుంటుందని చెప్పాడు. మొత్తంగా గర్ల్ ఫ్రెండ్కి షాకిస్తూ అమ్మకి పెద్ద పీట వేశాడు ఇమ్మాన్యుయేల్. ఈ సమాధానంతో ఆయన అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇది తన స్కోర్ పెరగడానికి కారణమయ్యింది. దీంతోపాటు మరికొన్ని టాస్క్లు ఉండబోతున్నాయి. కానీ ఇమ్మాన్యుయేల్ రెండో ఫైనలిస్ట్ కాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే కళ్యాణ్ పడాల ఫైనలిస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్కి ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈసారి ఇమ్మాన్యుయేల్కే విన్నింగ్ ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా